ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అండి పబ్లిక్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఉదాహరణకి మొన్న యోగా డే రోజు మనుషులు ఎక్కువ మంది వచ్చారు. ఇదంతా వీడియోలు ఫోన్లో టీవీలో చూపిస్తూ ఉంటారు. అవతల పబ్లిక్ మీటింగ్లు అండి, ఒక్కొక్క పార్టీకి మీటింగ్లు పెట్టినప్పుడు మనుషులు వచ్చేసారు, ఫుల్ అయిపోయింది, ఎలా అనేసి చూపిస్తూ ఉంటారండి. ఒక్కొక్క చోట వేరే ఎక్స్పర్ట్ వాళ్ళు ఖాళీ కుర్చీలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మీటింగ్లకి మనుషులు రాలేదని. దానికి ఒక ట్రిక్ ఉందండి. అక్కడ నిజంగా మనుషులు ఆ పార్టీ మీద అభిమానంతో వచ్చారా, అక్కడ యోగా క్లాస్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారా, ఇదంతా పక్కన పెడతా అండి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుందండి. 10 రోజులు 15 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. నేను ఇది పబ్లిక్గా ఒక ఒక చోట చూశానండి. ఏమంటే అప్పుడు జయలలిత మేడం 2016 అనుకుంటా అండి. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, అపోలో హాస్పిటల్లో ఉన్నారు. ఉంటే అన్ని పార్టీ వాళ్ళు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, తర్వాత అదండి వాళ్ళందరూ ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఆవిడకి ప్రే చేసినట్టు, ఆవిడ కోసం ఒక 200-300 మనుషుల్ని పాలకుండలో నెత్తి మీద పెట్టుకునండి వెళ్ళి ఒక గుడిలో పోసినట్టు, తర్వాత ఆవిడ కోసం ప్రార్థించినట్టు అలాగండి వీడియో షూట్ చేసి టీవీలో వచ్చేదండి. ఆ కౌన్సిలర్ ఇవాళ ప్రే చేయించారు, ఎంతమంది మనుషులు ఇచ్చారు ఈ కౌన్సిలర్ అంటే. ఒక చోట నేను నాకు తెలిసిన వాళ్ళు ఆ రోజు అక్కడ పాల్గొనడం సెట్టింగ్ అండి. అక్కడ వచ్చి ఒక 500 మంది వరకు మనుషులు, బాగా ఆడవాళ్ళందరూ వచ్చారు. ఒకేలాగా చీర కట్టుకున్నారు, ఒక పాల బిందెని ఎత్తి మీద పెట్టుకున్నారు, లైన్గా వచ్చారు. ఆ గుళ్ళో అమ్మవారికి పోసి జయలలిత మేడం హెల్త్ బాగుండాలి, క్యూర్ అయ్యి తొందరగా బయటకు రావాలని చెప్పారండి. ఆ గుడి అంతా బాగా డెకరేట్ చేసి కవర్ చేశారు. ఎన్ని టీవీ ఛానల్స్ మొత్తం షూట్ చేస్తున్నాయండి. ఒక కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చి ఆ మేడం హెల్త్ బాగుండాలని ఆయన కూడా 10 నిమిషాలు మాట్లాడి అన్ని రకాల అన్ని ఛానళ్ళు వచ్చినాయండి. అన్ని తమిళ్, తెలుగు అన్ని ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేసి పలానా వాళ్ళు ఈరోజు వాళ్ళ తరఫున పూజ చేయించారు, మేడం హెల్త్ బాగుండాలి ఎలా అనేసి మాట్లాడేసి ఆయన కారెక్కి వెళ్ళిపోయారండి. మేము అవన్నీ చూస్తూ ఉంటే ఆ టీవీ వాళ్ళు కూడా అన్నీ షూట్ చేసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ గుడి నేను ఎప్పుడు చూడలేదండి. పాత గుడి వెనకాల ఏదో మనుషులు ఉన్నారండి. సరే గుడి ఎలా ఉందో చూద్దామని గుడి అటు వెనక్కి వెళ్ళాను. నేను మా వారు వెళ్తే అక్కడ ఒక అతను ఒక ఆడవాళ్ళు గుంపులుగా నుంచుంటే వాళ్ళతో పోట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే 500 ఇస్తానని తీసుకొచ్చావు, 300 ఇస్తున్నావు, మాకు 500 ఇచ్చి స్టీల్ బింది చీర ఇస్తానని కదా మాట్లాడి తీసుకొచ్చావు, నా మాటిని 10 మంది పనికి వెళ్ళకుండా నాతో వచ్చారు, నువ్వు వచ్చి ఇప్పుడు ఇచ్చే డబ్బులు తగ్గిస్తున్నావు అనేసి ఆ బ్రోకర్తో తిడుతుందండి. ఆయన అంటున్నాడు, స్టీల్ బింది ఇచ్చింది, చీర వచ్చింది, మీకు 300 చాలు, ఎంత వచ్చారో, ఒక గంట వచ్చారో అంతే కదా, మిగతా రోజంతా మీ పనులకి మీరు పోతారు కదా అని తిట్టి ఇది ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఆయన ఏం కేర్ చేయట్లా, ఆడలేమో తిడతా ఉన్నారు. నేను వీళ్ళందరూ ఆ మేడం కోసం వచ్చారేమో, ఇక్కడ జయలలిత మేడం అంటే అందరికీ ప్రేమ అండి, ఇష్టము, గౌరవం. సరే ఆవిడ కోసం వచ్చారేమో అనుకున్నానండి. నేను ఇట్లా 500 కూలి ఇచ్చి, పాల బింది ఇచ్చి, చీర ఇచ్చి వాళ్ళని ఒక బ్రోకర్ సెట్ చేసుకునండి. ఆ ఫ్రేమ్లో రావాలి కదా టీవీలో, అన్ని రకాల టీవీల్లో ఆ సీన్ వస్తుంది. పలానా ఇంతమంది వచ్చారు, పలానా ఎమ్మెల్యే, పలానా కౌన్సిలర్ ఇలా మీకు పాల్గొడం పెట్టి పూజ చేయించారా మేడం హెల్త్ గురించి అనేసి. అప్పుడు చూసానండి వీళ్ళందరూ డబ్బులు పెట్టి సెట్ చేసి షూటింగ్లకి వీడియోలకి చేస్తారనండి. అప్పటి నుంచి నేను నమ్మనండి. మొన్న గుడికి వెళ్తుంటే బాగా రోడ్లో బ్లాక్ చేసేసి ఏదో మీటింగ్ జరుగుతుందండి. కొంచెం నడవడానికి మాత్రం దారి వదిలేరు. వెళ్ళేటప్పుడు ఫుల్గా మనుషులు ఉన్నారండి. ఆ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళ ఇళ్ళ నుంచి ఏదో తినడానికి తెచ్చుకుని ఆయన పాటికి ఆయన ఏదో మాట్లాడుతుంటే వీళ్ళు పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారండి. కూర్చొని చూస్తుంటే నేను అప్పుడు వీళ్ళందరూ ఆయన మాట్లాడేది పిల్లలకి అర్థమవుదండి. అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, లెగలేని వాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడేది ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళు పట్టుకెళ్ళి ఫ్యామిలీ కబుర్లు చెప్పుకుంటా పిల్లలతో ఉన్నారు. అనేసరి నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు అండి మీటింగ్ అయిపోయింది. ఎవరు కూర్చున్న కుర్చీ వాళ్ళని నెత్తి మీద పెట్టుకునండి, ఒక కుర్చీలో ఒకటి బాల్ ఇచ్చి 2-3 అలా తీసుకుని ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి చెప్పారండి, మీరు కూర్చున్న కుర్చీ మీదే ఫుల్గా కవర్ అవ్వాలని చెప్పేశారండి. వాళ్ళకి ఎంతో డబ్బులు కూడా ఇస్తారు, బిర్యానీ ప్యాకెట్ ఒకటి.
ఆ, సరే అండి నేను అనుకున్నా ఈ కుర్చీల కోసం ఇంతసేపు కష్టపడి కూర్చున్నారు అనుకోండి. ఇలాగండి మొన్న యోగా క్లాస్ జరిగింది. అప్పుడు ఏజెన్సీ వాళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చేసి టీవీలో కూడా బాగా చూపించారు. మనుషులు ఫుల్గా వచ్చి యోగా చేశారని. వాళ్ళు కొంతమంది తీసుకొచ్చేటప్పుడు 4 గంటలకు నిద్రలేపి తీసుకొచ్చేసారు. ఇప్పుడు మీ అంతటా మీరే పొమ్మని చెప్తున్నారు, ఎలా వెళ్తాము అనేసి ఒకళ్ళు ఎదిరించి మీడియా వాళ్ళతో పోట్లాడుతున్నారండి, అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో. కొంతమంది అంటున్నారండి దొరికిన కాటికి మ్యాట్లన్నీ చుట్టుకుని భుజాన్ని వేసుకుని పోతున్నారు. కొంతమందిని అలాంటి మీడియాలో కవర్ చేయడానికి ఒక పెద్ద లీడర్ వస్తున్నారు అనుకోండి, ఆయన వచ్చి ఓ ఇంతమంది జనం అంటే నీకు ఇంతమంది జనం ఉన్నారు ఓట్లు అనేసి వాళ్ళ మెప్పు పొందటానికంటే వీళ్ళ బ్రోకర్లకి కొంత అమౌంట్ ఇచ్చేస్తారు. ఆ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆ ఏరియా వాళ్ళు ఏం చేస్తారండి, మనుషులను సెట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్ లాగానండి ఇది కూడా. ఇలాగండి ఒక ఏజెన్సీ బామ్మ ఇంటర్వ్యూ చేస్తుందా, ఎవరెవరు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారంట, నువ్వు వచ్చి టీవీలో వచ్చావు అలా ఇలా అంటే నాకేం చేసి అక్కడ ఏం చేయమంటే అది చేశానని ఏదో నవ్వి ఆమె ఒక తమాషా చేస్తుంది. నీకేమి ఇచ్చారంటే నాకేమీ ఇవ్వలేదంటుంది. ఇలాగండి ఆ రోజు ఏదో ఎంజాయ్ చేశారు. 100 రోజుల పనికి 100 రోజుల పని అంటారు. వాళ్ళకి కూడా ఒకరోజు యోగా చేయించారంటే వాళ్ళు అదేదో తమాషాగా, వాళ్ళకి అసలు అవసరం లేదండి. కాయ కష్టం చేసేవాళ్ళు వాళ్ళకి యోగా చేసే టైం ఉండదు. ఏదో అంత వండుకుంటారు, డబ్బాలో పెట్టుకుంటారు, పొలాల్లో పనులు చేస్తారు. వాళ్ళు చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చి అన్ని పనులు చేసుకుంటారండి. యోగా అంటే వాళ్ళకి తెలియని విషయం. వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారు, అక్కడ కాసేపు అటెండ్ అయ్యారు, వెళ్ళిపోయారండి. ఇదండి మనం పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళిపోయి ఇదివరకు కమ్యూనిస్ట్ మీటింగ్లని ఎన్టీ రామారావు గారండి. మేము చదువుకునే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా వ్యాన్లో ఎక్కి ప్రచారం చేసేవాళ్ళు. విసిగేస్తే రాలేవాళ్ళు కదండి. మనుషులను చూసి అలా వచ్చేవాళ్ళండి. ఇప్పుడు అలా కదండి. వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ప్లస్ ఒక అమౌంట్ ఇచ్చి మనుషులను సెట్ చేస్తున్నారు. ఎవరికండి వాళ్ళు ఆ రోజు కూలికి వెళ్తే డబ్బులు రావాలి. అలాంటి వాళ్ళు ఇళ్ళల్లో పనులు చేసి ఎవరు రాజకీయాలు తిరిగేది చాలా తక్కువ అండి. 10% కూడా లేరు. నేను చాలా గమనించాను. నేను నేరుగా జయలలిత మేడము అస్వస్థతగా ఉన్నప్పుడు ఇది చూశానండి. డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టించి పూజలు చేయించి అది వీడియోలో పెట్టేశారండి. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను, మీటింగ్లు అంటే ఫుల్గా అభిమానంతో ఎవరు రారండి. వాళ్ళకి పనులు ఉంటాయి. ఇలా వచ్చినందుకు వాళ్ళకి ఒక అమౌంట్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఆ రోజు వాళ్ళు బయటకు వెళ్తే ఎంత కూలిగా అంత ఇస్తున్నారండి. ఇదే అండి, ఊరికే ఏ వీడియో లేదు, ఏదో గుర్తొచ్చి వీడియో చేస్తున్నా.